హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఒక టాపిక్ బేసిక్గా దేశం మొత్తానికి కూడా అవసరమైన టాపికే. కానీ కొంతమంది అవసరం అంటున్నారు, కొంతమంది అనవసరం అంటున్నారు. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియోని ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అండ్ వీలైతే మీ దగ్గర ఏమైనా హై పాయింట్స్ కనుక ఉన్నట్టయితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి. సో దట్ వీడియో కొంచెం ఎక్కువ బూస్ట్ వస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బికాజ్ ఈ టాపిక్ చాలా అంటే చాలా కాంట్రవర్షియల్ టాపిక్, అట్ ద సేమ్ టైం ప్రతి భారతీయుడు మాట్లాడుకోవాల్సిన టాపిక్ కూడా. సో అందుకే వీడియో చేస్తున్నా. సో ఇది ఎక్కువ మందికి రీచ్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో అడుగుతున్నా. సో లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చి వీడియోని చూడండి. వందే మాతరం మనకందరికీ తెలిసిందే. దీన్ని చటర్జీ గారు రాశారు దీన్ని. అండ్ అది కూడా స్వాతంత్రానికి ముందే రాశారు. అండ్ తర్వాత అది ఇనీషియల్గా వెస్ట్ బెంగాల్లో బాగా పాపులర్ అయినప్పటికీ కూడా తర్వాత భారతదేశం మొత్తం పాపులర్ అయింది. బికాజ్ వందే మాతరం అనేది మన దేశానికి చెందిన వన్ ఆఫ్ ది నేషనల్ సాంగ్స్. లైక్ జనగణమన ఎలాగో ఇది కూడా అలాగే అనమాట. సో ఈ వందే మాతరం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బికాజ్ వందే మాతరం అనేది భారతదేశాన్ని ఒక చోటకి చేరుస్తూ ఉంటుంది కూడా. అది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు కూడా ఆ లిరిక్స్ వాటన్నిటిని బట్టి. అంటే మన భారతదేశం యొక్క కల్చర్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, వీటన్నింటినీ కూడా వందే మాతరం ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ వందే మాతరం గురించి ఇప్పుడు ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. దానికి రీజన్ సెంట్రల్ గవర్నమెంట్ పాజిటివ్గానే చేసింది, బట్ అది అవుట్కమ్ నెగిటివ్ అయింది. ఏంటో చెప్తా. బేసిక్గా వందే మాతరం గురించి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక కొన్ని కొత్త ఆదేశాలను జారీ చేసింది, కొత్త రూల్స్ పెట్టింది. ఏమని చెప్పిందంటే ఆ రూల్స్లో వందే మాతరం బేసిక్గా మొత్తంగా 6 చరణాలు ఉంటుంది. 6 చరణాలు ఉంటుంది వందే మాతరం మొత్తంగా. అయితే ఇప్పటి వరకు భారతదేశంలోని ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా వందే మాతరం 2 చరణాలు మాత్రమే పాడబడుతుంటుంది. అండ్ ఏ ప్రాంతంలో అయితే హిందీ కానీ సాంస్క్రిత్ కానీ ఎక్కువగా వాడుకలో ఉంటుందో, అంటే వాడుకలో అంటే సాంస్క్రిత్ మాట్లాడరు కానీ అట్లీస్ట్ సాంస్క్రిత్ సెకండ్ లాంగ్వేజ్ కిందో లేదంటే అట్లీస్ట్ థర్డ్ లాంగ్వేజ్ కిందో చాలా చోట్ల ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఈ వందే మాతరం 6 చరణాలు పాడడం జరుగుతుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద ఇండియాలో వందే మాతరం 2 చరణాలు మాత్రమే ఉంటుంది. నాకు కూడా గుర్తున్నంత మేరకు నా స్కూల్లో నాకైతే వందే మాత్రం 2 చరణాలే పాడిచ్చారు. ఎందుకంటే వందే మాత్రం సుజలం సుఫలం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లక సుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. సో ఇంతవరకే ఉంది నాకు తెలిసినంత వరకు కూడా. తర్వాత జనగణమన వచ్చేసింది. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మజా ద్రావిడ ఉత్కలమంగా అది వెళ్ళిపోయేది. సో మనకి 2 ఉండేవి, ఇంతవరకే ఉండేది. వందే మాత్రం ఇక్కడ వరకే ఉండేది. సో నాకు కూడా ఇంతవరకే తెలుసు. సో తర్వాత నేను యాక్చువల్గా వందే మాత్రం 6 చరణాలు ఉంటాయని కూడా చాలామంది తెలిసి ఉండకపోవచ్చు కూడా. అలాంటి పరిస్థితి కోసం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, యాక్చువల్గా చాలా ఏళ్ల క్రితం స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పట్లో నెహ్రూ గవర్నమెంట్ ఉన్న టైంలో, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో కూడా ఇష్యూ అయ్యింది. అప్పట్లో కూడా 6 చరణాలు పాడాలి అని చెప్పి ఒక రూల్ లాగా పెడితే నెహ్రూ ఏంటంటే అప్పుడు ప్రధానమంత్రి కదా, ఆయన ఏమన్నారంటే లేదు 6 చరణాలు పాడాలంటే ఎలాగా అవ్వదు, ఇది అన్ని దేశాలకి అంటే అన్ని మతాలకి వర్తించదు కదా, ఇది వందే మాత్రం 6 చరణాలు. సో మొదట 2 చరణాలు అందరికీ వర్తిస్తుంది, సో ప్రాబ్లం లేదు, ఆ 2 పాడుకుంటే సరిపోద్ది అన్నారు. ఈవెన్ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అప్పట్లో ఇది ఒక దుర్గామాత యొక్క అంటే పోయం లాగా అంటే ఒక భక్తి పారవస్యంతో కూడుకున్న పాటలాగా ఉంది. సో ఇది మల్టీ ఫెయిత్ సాంగ్ అయితే కాదు, అంటే మల్టీ ఫెయిత్ యాంథమ్ అయితే కాదు అన్నట్టుగా చెప్పారనమాట అని హిస్టరీ బుక్స్లో ఉంది. మరి ఆయన చెప్పారో లేదో మనకు తెలియదు, పుస్తకాల్లో అయితే ఉంది, రికార్డ్స్లో ఉంది కాబట్టి ఆయన చెప్పారని అనుకోవాలి. విజువల్ రికార్డ్ లేకపోయినా ఆన్ పేపర్ అయితే ఉంది. సో ఆయన చెప్పారని అనుకోవాలి మనం. సో అదే అలాగా అప్పటి నుంచి కూడా ఇంక ఈ 2 చరణాల కాన్సెప్టే ఉంది. ఇంక అప్పటి నుంచి మిగతా 4 చరణాలు పాడట్లేదు. ఇంక ఇప్పటికీ నాకు ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు చదువుతుంటే కూడా నాకు చాలా కొత్తగా ఉంది. అంటే కోటి కోటి కాంత కలకల నినాడ కరలే కోటి కోటి భృజైదర్త కరకరవలే కే బోలే మా తుమి అబాలే బాహుబల ధరణిం నవమి తరణిం రిపుదల వరణిం మాతరం వందే మాతరం. ఇది 3వ చరణం. చెప్తున్నాను కదా, చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి విన్నది కాదు ఇది. ఇప్పుడు మేబీ మనం చిన్నప్పటి నుంచి వినకపోయి ఉంటే
ఈ పులకితియామిని అనే పదము, పుల్లక సుమిత ద్రుమదల శోభిని ఇట్లాంటి పదాలు కూడా మనకు కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటాయి. కానీ మనం విని పాడి ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మనం పాడుకోకపోయినా సరే అది మనకి నోటికైతే వస్తుంటుంది. సో ఈ మిగతావన్నీ కూడా నాకైతే రాలేదు. మీలో ఎవరికైనా మీ స్కూల్లో 6 చరణాలు పాడించేవారా? పాడిస్తే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది మీరు ఇందులో వీడియో చూస్తున్న వాళ్ళలో యూత్ ఉండొచ్చు, మిడిల్ ఏజ్లో ఉండొచ్చు, అందుకని ఎవరైనా సరే చెప్పొచ్చు మీకు గుర్తున్నంత మేరకు. కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా 6 చరణాలు పాడించారా మీ స్కూల్లో ఎప్పుడైనా సరే? సో చెప్పండి. సో ఇలాగా ఈ 6 చరణాలు అనే కాన్సెప్ట్ చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఉంది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటంటే మొత్తం అన్ని చోట్ల కూడా, ఇన్ఫ్యాక్ట్ స్కూల్స్లో కూడా 6 చరణాలు పాడించాలి అనేది ఒక మ్యాండేటరీగా చేసిందనమాట. సో దీన్ని కొంతమంది యాక్సెప్ట్ చేశారు. లైక్ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కొంతమంది ఎవరైతే కొంచెం పాజిటివ్గా ఉంటారో ఇలాంటి వాటి విషయంలో వాళ్ళందరూ పాజిటివ్గానే ఉన్నారు. బీజేపీ సపోర్టర్స్ కావచ్చు, లేదంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, లేదంటే వేరే చోట్ల కూడా కొంతమంది ఓకే సపోర్టివ్గానే ఉన్నారు. వందే మాత్రం విషయం కాబట్టి, ఇది బేసిక్గా దేశానికి సంబంధించిన విషయం కాబట్టి నెగిటివ్గా లేరు 100%. కాకపోతే ఏంటంటే రిలీజియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనికి. సో రిలీజియన్స్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే క్రిస్టియన్ సమాజానికి చెందిన వాళ్ళు కానీ, లేదంటే ఇస్లాం సమాజానికి చెందిన వాళ్ళు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటి అంటే ఒకటే సింపుల్, ఇది 2 రిలీజియన్స్ నుంచి వస్తున్నది ఒకటే కామన్ పాయింట్. అదేంటంటే ఇప్పుడు ఎవరికంటూ వాళ్ళకి సొంత విశ్వాసాలు ఉంటాయి. ఈ వందే మాత్రం గేయం ఏదైతే ఉందో ఇది రవీంద్రనాథ్ ఠాగూరే చెప్పారు కదా. అమ్మవారి దుర్గా అమ్మవారి యొక్క భక్తి గీతం లాగా ఉంది అన్నట్టు, భక్తి ఆలాపన లాగా ఉంది అన్నట్టుగా ఉంది కదా. సో మరి ఆయనే చెప్పారు కాబట్టి సో మనకు క్లియర్గా అర్థమవుతోంది. సో ఏదైతే ఇంతకుముందు 2 చరణాలు కాన్సెప్ట్ కంటిన్యూ అవుతుందో దాన్నే కంటిన్యూ చేయాలి. దీన్ని మ్యాండేటరీ చేయడం స్కూల్స్లో అనేది కూడా కరెక్ట్ కాదు. ఇది రిలీజియస్ బిలీఫ్స్ ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఉంటాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఐడియాలజీలు వాళ్ళకు ఉంటాయి. సో భారతదేశం యొక్క అంటే రైట్ టు రిలీజన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించినట్టు అవుతోంది. సో మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉంది, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉంది ఇది. సో ఎక్కడైనా సరే మరి ఏ స్కూల్లో అయినా మ్యాండేటరీ చేశారు కదా. ఇన్ కేసు ఏదైనా ఒక స్కూల్ కనుక ఇప్పుడు దాన్ని పాటించట్లేదు అన్నట్టయితే మేబీ ఇమీడియట్గా స్కూల్ యొక్క లైసెన్స్లు అవన్నీ రద్దు అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో అందుకు వాళ్ళ పాయింట్ అనమాట. సో దీని గురించి సుప్రీంకోర్టు వరకు వెళ్తామన్నట్టుగా మొత్తం అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో వాళ్ళ ఉద్దేశం అయితే అది, అంటే రిలీజియస్ బిలీఫ్స్కి ఇది అగైనెస్ట్గా ఉంది. ఇప్పుడు నేను దుర్గామాత యొక్క శ్లోకాన్ని నేను ఎందుకు ఆలపించాలి అనేది వాళ్ళ పాయింట్. సో అట్లాగా వాళ్ళైతే ఉన్నారనమాట. సో ఇది కొంతమంది ఏమంటారంటే ఇది అలా ఏం లేదు, వందే మాత్రం దుర్గామాత శ్లోకం ఏమీ కాదు, వందే మాత్రం ఒక దేశభక్తి గేయం అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు, దాన్ని మీరు కావాలని భూతత్వం పెట్టి దాంట్లో ఏదో తప్పులు ఎతకాలని చెప్పి కావాలని అలా చేస్తారు అంతే తప్పిస్తే అంతకుమించి ఇంక అందులో ఏమీ లేదని చెప్పి చాలామంది అంటున్నారనమాట. సో అదొకటైతే ఉంది. తర్వాత దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళైతే మాత్రం లేదు, ఖచ్చితంగా అది బీజేపీ హిందూ మతాన్ని, హిందూ విశ్వాసాలని వేరే వాళ్ళ మీద రుద్దాలని చేస్తున్న ప్రయత్నమే ఇది. అందులో భాగంగానే వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అట్లా అది నడుస్తూ ఉంది. ఇరు వర్గాల వాళ్ళ మధ్య ఈ డిబేట్ అయితే నడుస్తుంది కంటిన్యూస్గా. సో ఎవరు ఎగ్జాక్ట్గా రైట్ అనేది ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదు. బట్ ఒకటి నేనైతే నా సైడ్ ఏంటంటే నేను 2 చరణాలే పాడాను నేను నా చిన్నప్పుడు అయితే మాత్రం. నాకంతే ఆ తర్వాత నాకు అందుకే అసలు ఆ పదాలు ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు వినలే. ఏమో కమల కమలాదల విహారిణి వాణి విద్యాయిని నమామి త్వం నమామి కమలం అమలం అతులం సుజలం సుబలం మాతరం వందే మాతరం, ఇది కొంచెం బాగానే పలకగలుగుతున్నా. చరణం 5 ఇది. తర్వాత శ్యామలం సరళం సుస్మితం భూషితం ధరణిం భరణిం మాతరం వందే మాతరం, ఇది చరణం నెంబర్ 6. చరణం నెంబర్ 4 కొంచెం పెద్దగా ఉంది. తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రణశరీరే బహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి. అంటే నాకు అది ఏమంటారు ఆ ట్యూన్ రావట్లేదు నాకు, బికాజ్ నాకు తెలియదు. నాకు పైది నాకు గుర్తుంది బాగానే. సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం ఇలా వస్తుంది. సో నాకు వీటిని ఎలా పాడాలో ఎలా పలకాలో తెలియక చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను, ఏమనుకోవద్దు. సో తొమారే ప్రతిమా గోరి మందిరే మందిరే వందే మాతరం. అచ్చా చరణం 5లో కూడా ఒకటి ఎగరేసాను నేను. త్వం హి దుర్గా దర్శ ప్రహర
నధారిణి, దర్శ ప్రహర నధారిణి, కమల కమలాదల విహారిణి, ఇది కూడా ఉంది. అంటే చెప్తున్నా కదా కొంచెం అది నేను ఎప్పుడు వినలేను, ఎప్పుడు పాడలే, నాకు అందుకే కొంచెం చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఎవరైనా ఆల్రెడీ పాడిన వాళ్ళు ఉన్నారా? ఉంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. అదే మరి సిచ్యువేషన్. సో ఇది మరి మ్యాటర్, బయట సిచ్యువేషన్ అయితే ఇలా నడుస్తూ ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి ఎంటైర్ ఇన్సిడెంట్ మీద? ఈ వందే మాత్రం 6 చరణాలు పాడడం రైటా, లేదు 2 చరణాలు పాడడమే రైటా, ఇది అమ్మవారి శ్లోకంలా ఉందా, లేదంటే దేశభక్తికి సంబంధించిన, లేదంటే భారతదేశం యొక్క కల్చర్కి సంబంధించిన జాతీయ గీతంలా ఉందా, నేషనల్ యాంథమ్ లాగా ఉందా, లేదంటే అమ్మవారి పాటలా ఉందా, భక్తి గీతంలా ఉందా? మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన రూల్ కూడా రైట్ రాంగో మీ ఒపీనియన్ చెప్పండి. సో అంతే గైస్, సో మీ ఒపీనియన్ చెప్పండి. సో వీడియో అంతా చూశారు అంటే మీకు కొద్దో గొప్ప ఈ టాపిక్ మీద ఒక ప్రాపర్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను నేను, అంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను నేను. క్లారిటీ మీకే వదిలేసాను, ఎందుకంటే ఇంకా చెప్పడానికి కూడా నాకేం తెలియదు, ఎందుకంటే నేను రెండే చదివాను. సో అది, సో మరి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటే, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, వీటన్నిటిలోని కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మైత్రం అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఆ వరం మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.